అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా ఒక విలువలతో కూడిన రాజకీయము క్రమశిక్షణగా మారుపేరుగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కీర్తిశేషులు మా పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆయన ఒక రైతు కుటుంబంలో ఒక రైతు బిడ్డగా అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ తనకంటూ ఒక రోల్ మోడల్గా ఒక మనిషి నీతికి నిజాయితీగా ఎవరికి హాని చేయకుండా 10 మందికి ఆదర్శంగా నిలిచే ఒక గొప్ప మహా వ్యక్తి మా పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొండేపి నియోజకవర్గం చూసుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గం రైతువారి గ్రామీణ ప్రాంతం నియోజకవర్గాన్ని అటు రోడ్లు కానీ మన సాగునీటికి ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకులు కానీ మన ఎంఆర్ఓ ఆఫీసులు కానీ మండల హెడ్ క్వార్టర్లో అన్ని ఆఫీసెస్ అయితేనేమి అటు కొండేపిలోను సింగరాయగూడలో బస్ స్టాండ్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మా పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారని ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా ఆ ఇచ్చిన శాఖకి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి మా పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చూపిన బాటల్లోనే వారసులుగా మేము కానీ జనార్దన్ గారు కానీ ఈ యొక్క కొండేపి నియోజకవర్గం కానీ ప్రకాశం జిల్లాలో కూడా ఆయనది చెరగని ముద్రను కూడా మీకు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఆయన చనిపోయి 18 సంవత్సరాలు అయినా ఇంకా ఆయన యొక్క విలువల్ని ఆయన యొక్క చూపించిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ కొండేపి ప్రజలు ఎప్పుడు దామచల్ల కుటుంబం వాళ్ళకి రుణపడి ఉంటామని వాళ్ళకి ఇంకా మెరుగైన సేవ చేయడానికి కూడా ఆయన వారసులుగా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా దామచల్ల కుటుంబం తరపున నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.